ఇన్ని ఆయుధాలు ధరించినటువంటి అమ్మవారిని ఎందుకు మనం ధ్యానం చేయాలి అని చెప్పినానంటే, ఈ ఆయుధాలు మనలో ఉండేటువంటి దుర్లక్షణాలన్నింటినీ కూడా పోగొడతాయి. ఉదాహరణకి చూడండి, తల్లి చేతిలో పాశం ఉంటుంది. ఈ పాశం దేనికి సంకేతము? మనలో ఉండేటువంటి రాగం, అంటే కోరికలు, ఒకదాని మీద అనురక్తి, ఒకదాని మీద ఇష్టంగా ఉండటం, ఒకదాని మీద నా వాళ్ళు నాది అని చెప్పి అనుకోవటం, ఈ భావాలన్నీ కూడా ఉంటాయి. అంకుశము అంటే క్రోధం, క్రోధాకారాంకుశోజ్వల అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇక ధనుస్సు, ఈ ధనుస్సు దేనికి సంకేతం అంటే మనశ్చాంచల్యం, మనస్సు ఒకదాని మీద స్థిమితంగా లేకపోవటం. ఇక బాణం, ఆ మనస్సు నుంచి సంధించినటువంటి బాణం ఎటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది అంటే ప్రతిదాని మీదకి వెళ్తూ ఉంటుంది మనస్సు. మన జ్ఞానేంద్రియాలు, కళ్ళు కానీ, చెవులు కానీ, నోరు కానీ, మనకి కావాల్సింది ఏదో తింటాం కావచ్చు, చూడాలి అనుకున్నటువంటి దాన్ని చూడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ లోలత్వం అనేటువంటిది దీనికి సంకేతము. ఇంకా శక్తి, శూలము, శంఖము, చక్రము, ఇటువంటివన్నీ కూడా మిగిలినటువంటి మదము, మాత్సర్యము, లోభము, మోహము, ఇటువంటివన్నీ కూడా ఈ దుర్లక్షణాలన్నింటికీ కూడా ఈ ఆయుధాలు ధరించినటువంటి తల్లి రూపాన్ని కనుక ధ్యానించినట్లయితే ఈ దుర్గుణాలన్నీ కూడా పోయి వాడిలో ఒక నిశ్చలమైనటువంటి స్థితి, సంకల్ప సిద్ధి కానీ, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల కానీ, సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తల్లి యొక్క సగుణమైనటువంటి వర్ణన, ఆయుధాలు ధరించినటువంటి తల్లి యొక్క వర్ణన ఇందులో ఈ శ్లోకంలో మనకి చూపిస్తూ ఉన్నారు. అంతరార్థంగా ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. త్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా.